ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అన్నట్టుగా మనకి ఇంట్లో ఎన్ని పనులున్నా ఇంక ఈ వంట చేయటము తప్పదు, తినటము తప్పదు కదా. ఇంకా పొద్దున కొంచెం ఇంట్లో పని ఎక్కువగా ఉండటము, అలాగే కూరగాయలు కూడా నేను మా వారికి చెప్పాను తీసుకురావటం మర్చిపోయారనమాట. ఇంక 2 టమాటాలను 2 ములక్కాయలే ఉన్నాయి. ఇంక అందుకోసం కూడా సగం బద్దకిచ్చాననమాట. ఇంక ఇప్పుడు ఏం కూర వండుతాంలే, మనం కొత్తగా పచ్చళ్ళు పట్టుకున్నాం కదా, ఈ వంకతో అయినా తినొచ్చు అని చెప్పి. అంటే మా వారు ఎక్కువగా పచ్చళ్ళు తిననీరనమాట. ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఎక్కువగా తినొద్దు అని చెప్తారు. అయినా కూడా మాకు పచ్చళ్ళ మీదే ఉంటది నాకైతే. ఇంకా అలా బద్ధకిచ్చినందుకు ఇంక ఈ పూట తప్పలేదనమాట. ఇంకా ఈ పూటైతే పప్పుచారు కాస్తున్నా. ఇంక ఈ ఎండాకాలం వంటగదిలో ఉండాలంటే ఎంత కష్టంగా అనిపిచ్చిద్దో. అసలు ఎప్పుడెప్పుడు బయటకొచ్చేద్దామా, ఎప్పుడు వంట చేయడం అయిపోయిద్దా అనిపిచ్చిద్ది కదా. ఇంకా అలా వెళ్ళటం, చూడటం, మళ్ళీ బయటికి వచ్చి ఇట్లా చల్లగాలి పీల్చుకోవటం. ఇంక ఇదే పననమాట వంట చేసినంతసేపు. ఇంతకీ వీడియో అలాగే చూస్తున్నారా? లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా శ్రీకృష్ణ తులసి అనే యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసి మీరందరూ నాకు తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటానన్నమాట. అయితే ఇంక ఈరోజు చెప్పాను కదా, పొద్దున కర్రీ ఏం చేయలేదు బద్దకిచ్చాను అని. ఇంక ఈ పూట అయితే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా వారు కూడా ఈరోజు కొంచెం పెందలకాడే వచ్చారనమాట. ఇంకా తను ఏదో వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. ఇంక ఈ బయట చూసారా ఇవి ఎలా ఆడుతున్నాయో చల్లట గాలికి. ఇంకా నేను కూడా పొయ్యి మీద చారు పెట్టేసి ఇంకా అవి కాగుతూ ఉంటాయిలే అని చెప్పి సిమ్లో పెట్టేసి, ఇంకా రేపొద్దున కుట్టాల్సిన బ్లౌజులు ఉంటేను ఇంకా అవి కట్ చేద్దామని చెప్పి వచ్చాననమాట. అయితే ఇంకా అసలు ఎప్పుడైనా సరే రేపొద్దున కుట్టాల్సినవి ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను. ఇంకేదన్నా అర్జెంట్ అయ్యి తప్పదు అనుకుంటే ఇంకా అప్పటికప్పుడు కట్ చేస్తాను తప్పితే ఎక్కువ శాతం ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాననమాట. అయితే ఇంకా మీకు ప్రత్యేకంగా చెప్పేదేముంది, నేను రోజు చెప్తానే ఉంటా కదా. ఈ రేకుల షెడ్లో అయితే అస్సలు కూర్చోలేం. ఫ్యాన్ వేస్తేనేమో క్లాతులు ఎగిరిపోతున్నాయి, ఫ్యాన్ వేయకపోతేనేమో అస్సలు కూర్చోలేకపోతున్నాం. ఇంకా అక్కడ బయట కూడా పంచలో పెట్టుకుందాము అంటే అక్కడ కూడా ఫ్యాన్ వేయకపోయినా బయట నుంచి వచ్చే గాలికి ఇంకా అసలు ముక్కలు అడ్రస్ లేకుండా ఎటు అటు ఎగిరిపోతాయి అనమాట. ఇంకా సాయంత్రం పూట అయితే మరీ ఎక్కువగా గాలి వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ కూడా వేయటానికి కుదరదు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడే తక్కువలో పెట్టి ఫ్యాను ఇంక ఇట్లా కట్ చేసుకుంటా ఉన్నా. అయితే అసలు ఈ బ్లౌజులు ఏంటోనండి, చిన్న చిన్న బ్లౌజులు వచ్చినాయి. అంటే శారీలో క్లాతులు చిన్నగా వచ్చినాయి అనమాట. అసలు మనకి ఈ ఆదికిచ్చిన బ్లౌజే సైజు చిన్నదనమాట. చాలా సన్నగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకే సరిపోలేదు. చూస్తున్నారు కదా క్లాత్ ఎంత తక్కువ ఉందో. అసలు మీటర్ ముక్కలు రావట్లేదు. మీటర్ వస్తేనే కదా సరిపోయేది. ఇంకా ఈ బ్లౌజులు కుట్టాలంటే అతుకులేసి మనకి 2 బ్లౌజులు కుట్టినంత సేపు పట్టిద్దనమాట. ఇంకా తప్పదు కదా తీసుకున్నాక. ఏదో సామెత చెప్తారు చూడండి, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంక కష్టమైనా నష్టమైనా భరించాల్సిందే. అంటే నేను ముందే చూడలేదనమాట. అంటే ఇంత తక్కువ క్లాతులు వచ్చినాయా అని నేను శారీని ఓడదీసి చూడలేదు. ఎందుకంటే మనకి నార్మల్గా సిల్క్ చీరల్లో బ్లౌజులు పెద్దయే వస్తాయి. నేను అట్లాగే అనుకున్నా. చూస్తే చాలా చిన్నగా వచ్చినాయి. ఇంక ఇవి కుట్టేటప్పుడు నా తిప్పలు మామూలుగా ఉండవన్నమాట. ఇంక 2 బ్లౌజులు ఉంటే ఇంకా అవి కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను. అయితే ఇంక 2 బ్లౌజులు అంతే వచ్చినాయి అనమాట చిన్నగా. చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి. మరి అసలు అతుకులేస్తే కూడా సరిపోతాయా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది నాకు. చూడాలి ఇక ఎలా అయ్యిద్దో. స్టిచ్ చేసిన తర్వాత వీటి గురించి నేను చెప్తాను. ఒక షార్ట్ వీడియో అన్నది తీస్తాను. ఇంక ఈ వెనక షెల్ఫ్లంతా నిన్న సర్దుకున్నానండి. అసలు చాలా నీట్గా అనిపించింది నాకైతే. కానీ ఎంత సర్దినా ఒకరోజు అంటే ఒకరోజు 2 రోజులు కూడా కాదు. బాగా ఉంటే ఒక పూట, లేకపోతే ఒక రోజంతా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మామూలే. కస్టమర్స్ వచ్చి చూయించమన్నప్పుడు అన్నీ తీయటం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ తీయటం ఇంక ఇలానే ఉంటదనమాట. ఇంకా మనం ఎంత సర్దినా కూడా ఇంక ఈ టైలరింగ్ చేసే రూమ్ అయితే మాత్రం ఎవరికైనా సరే ఇంక ఇట్లా గజిబిజిగానే ఉంటుంది. ఇంకా మనం ఎంత నీట్గా పెట్టుకుందాం అనుకున్నా ఇంకా ప్రతిసారి మళ్ళీ మళ్ళీ అలాగే అయిపోతూ ఉంటుంది. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఈ కష్టం. అందుకోసం చెప్తున్నాను అనమాట. ఇంక ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది ఇంట్లో అని చెప్పాను కదా.
ఇంకా అసలు కొంచెం నడునొప్పిగా కూడా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు కటింగ్ అయిపోయిద్దా, ఎప్పుడెప్పుడు లెగుద్దామా అన్నట్టుగా ఉంది. అదొకటి, నేను ఎన్ని గంటలైనా సరే బాసా పట్టేసి కూర్చొని ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతాను. నాకేం అనిపించదు అనమాట. ఇంకా నాకు కుర్చీలో కూర్చుంటేనే నడునొప్పి వచ్చింది. అది ఎందుకో తెలీదు. నేను ఏదన్నా చెప్పాను అనుకోండి, చాలామంది అంటే ఏదన్నా మాటల సందర్భంలో కుర్చీలో కూర్చుంటే నాకు నడునొప్పి వచ్చింది అని చెప్తే మా వాళ్ళంతా నవ్వుతూ ఉంటారనమాట. నీకు అంత రివర్సు ఏది చెప్తున్నా కూడా అంత రివర్స్లో చెప్తావేంటి అని నవ్వుతూ ఉంటారు. నిజంగానేనండి, నాకు ఎందుకో కుర్చీలో కూర్చున్నాను అంటే ఎక్కడికన్నా ఫంక్షన్లకు కానీ అట్టా వెళ్ళాను అనుకోండి, ఆ చైర్లో కూర్చోవాలి అంటే నాకు కాళ్ళు అసలు కుదురుగ్గా ఉండవు అనమాట. ఎప్పుడెప్పుడు లెగుద్దామా అనిపించిద్ది. ఇంకా కింద బాస పట్టేసి కూర్చున్నాను అనుకోండి, నాకు చాలా అంటే కంఫర్ట్గా అనిపించిద్ది అనమాట. ఎంతసేపు కూర్చున్నా కూడా ఏమి అనిపించదు. అలాంటిది ఒక 5, 6 నెలల నుంచి లైట్‌గా బాస పట్టేసి కూర్చోగానే పాదాలు అట్లా నేల కానిచ్చాననుకోండి, గిలకల నొప్పులొస్తున్నాయి. ఎందుకో తెలీదు. ఇంకా ఒక 20 రోజుల నుంచయితే ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఇంక ఈరోజు పని ఎక్కువ అవ్వటం వల్ల ఏమో గానీ గిలకలు కొంచెం వాసినట్టుగా అట్లా నొప్పిగా అనిపిస్తున్నాయి అనమాట. అది ఎందుకో తెలీదు. గిలకలు వాపొస్తున్నాయి. కొంచెం పని ఎక్కువైనప్పుడల్లా గిలకల వాపులొచ్చేసి నొప్పులుగా ఉంటున్నాయి. మరి అది దేనివల్లో నాకు కూడా అర్థం కాలేదు. మరి వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల అట్లా వస్తాయా? లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమా అనేది నాకు అర్థం కాలేదనమాట. చూడాలి. మరీ ఎక్కువగా తట్టుకోలేను అనుకుంటే గనక కొంచెం చూయించుకొచ్చుకోవాలి. అదనమాట. ఇంకా నేను బ్లౌజులు కట్ చేసి వచ్చేలోపు ఇంకా చారు కూడా మరిగినాయి అనమాట. ఇంకా చారు అయితే రెడీ అయినాయి. ఇంకా రైస్ కూడా కొంచెం తడుందనమాట, ఇగురుతుంది అని చెప్పి సిమ్లో పెట్టాను. ఇంకా ఇక్కడ ఈ మొక్కను చూడండి, ఇది పెట్టి చాలా రోజులైంది. వాటర్ కూడా 4 రోజులకి 5 రోజులకి మారుస్తూనే ఉంటాను, కానీ ఎందుకో పెరగట్లేదు. అది ఎందుకో తెలియట్లా. పెట్టినప్పటి నుంచి ఒక 2 ఆకులు రావటం, ఫస్ట్ వచ్చిన ఆకులు రాలిపోవటం, మళ్ళీ పైన ఒక ఆకు 2 ఆకులు రావటం, మళ్ళీ ఫస్ట్ వచ్చిన ఆకులు రాలిపోవటం అట్లా అవుతుందనమాట. ఇప్పుడు ఆ పైన 2 ఆకులు చిగురులాగా వచ్చినాయా, ఈ కింద ఈ 2 ఆకులు చూడండి ఎర్రగా వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఇవి రాలిపోతాయి అనమాట. మళ్ళీ ఇంకో 2 ఆకులు వచ్చేటప్పటికి ఈ ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఇంక అంతే అవుతుంది తప్పితే అస్సలు పొడవు పెరగట్లేదు. మరి ఎందువల్లో తెలీదు. వాటర్ అయితే 4 రోజులకి 5 రోజులకి మారుస్తూనే ఉంటున్నాను. మరి ఇంకేదన్నా వాడాలేమో తెలీదు. అంటే మామూలుగా మనకి కుండీల్లో అలా పెట్టుకున్నాం అనుకోండి, మనం బియ్యం కడిగిన నీళ్ళు అట్లా పోస్తాం కదా, అప్పుడైతే బాగా వస్తాయి అంటారు మొక్కలు. అది కూడా నిజమే. మనం బియ్యం కడిగిన నీళ్లు పోసామంటే మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ ఇట్లా సీసాలో పెట్టిన వాటికి మనం ఏం చేయాలో తెలీదు. వాటర్ అయితే మాత్రం మారుస్తున్నా. ఇంకా ఎందుకు పెరగట్లేదా అని ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఆ మొక్క అంక చూసినప్పుడల్లా. ఇంకా ఇప్పుడైతే వంట అంతా పూర్తయింది. మేము అన్నం కూడా తినేసామన్నమాట. ఇంక వీటిని చూడండి అసలు ఎంత గారాలు పోతున్నాయో. ఈ మధ్య పాపం వీటిని అసలు నేను పట్టించుకోవటం లేదు కూడా. నా పని గోల్లో నేను ఉంటున్నాను తప్పితే వీటిని పట్టించుకోవట్లే. ఇంకెప్పుడన్నా వచ్చి ఇట్లా మంచం మీద బయట కింద అట్లా కూర్చున్నాను అనుకోండి, ఇంకెట్లా వచ్చి గారాలు పోతూ ఉంటాయి అన్నమాట. ఇంక అట్లా కొంచెం సేపు వాటిని అట్లా నిమురుతూ ఉంటే ఇంకా వాటికి కూడా హ్యాపీ అనమాట. అప్పుడు ఇలా ఆడుకుంటాయి. ఇంక ఈరోజు చూసారా, మనం చెయ్యెత్తాము అంటే వాడికి ఎంత భయమో. వెంటనే చెయ్యెత్తి కొట్టొద్దు అన్నట్టుగా చూడండి, నేను చెయ్యెత్తినప్పుడల్లా వాడు కూడా చేతి మీద అట్లా పట్టుకుంటాడనమాట, కొట్టొద్దు మమ్మీ అన్నట్టు. ఇంక భలే నవ్వొచ్చిద్ది నాకైతే. ఇంకెన్నిసార్లు నేను చెయ్యెత్తుతానో అన్నిసార్లు అట్లా చెయ్యి పట్టుకుంటుందనమాట, నన్ను కొట్టొద్దు కొట్టొద్దు అని. దెబ్బ అంటే అసలు ఎంత భయమో. అసలు దెబ్బ కొట్టేదాకా కూడా అసలు కొట్టము, కానీ మనం చెయ్యి ఎత్తే లోపే ఇంకా వణికిపోతూ ఉంటుంది అనమాట, అంత భయం. ఇంకా వాటిని చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపించిద్దో. పగలంతా ఎంత పని చేసినా వీటి దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చున్నాము అంటే ఇంకా ఆ పని అలసట అంతా పోయిద్దనమాట. అంత హ్యాపీగా అనిపించిద్ది. ఏముందండి, మనం నోరు లేని జీవుల్ని మనం దగ్గరకు తీస్తే వస్తాయి, లేకపోతే లేదు. అంతే కదా. ఇంకా పనంతా అయిన తర్వాత
కొంచెం సేపు వీటి దగ్గర అట్లా ప్రశాంతంగా కూర్చున్నాను. కాకి పిల్ల కాకికి ముద్దు అని నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు ముద్దుగానే అనిపిస్తుంది అనమాట అవి ఏం చేసినా కూడా. కాకపోతే పెంచుకొని వాళ్ళకి ఇది ఒక ఓవర్ యాక్షన్ లాగా లేకపోతే ఇంకోటి అనుకుంటారు. కాకపోతే ఒక్కటి గమనించండి, మనం పెట్టే కొంచెం అన్నంకి అవి ఎంత విశ్వాసం చూపించుతాయో తెలుసా. అసలు అక్కడ దాకా ఎందుకండి, మనం సంతోషంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, ఎక్కడికన్నా వెళుతున్నామా, లేకపోతే ఇంకా ఏదైనా సరే మన ప్రతి ఫీలింగు వాటికి ముందే అర్థమైద్ది. వాటిని బట్టి వాటికి అర్థమైన దాన్ని బట్టి ముందే రియాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదైతే నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటా. ఎక్కడికన్నా వెళ్ళటానికి రెడీ అయ్యామనుకోండి, ఇంకా అసలు అలా చూస్తూ ఉంటాయి అనమాట. ఇంకా వెనకాలే తిరుగుతాయి, ఎక్కడికో వెళ్తుంది మా అమ్మ అన్నట్టు. భలే అనిపించింది. మనుషుల కన్నా ఎక్కువ గమనిస్తాయి అవి అయితే. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.